రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు తక్షణమే బహిర్గతం చేయాలన్న గౌరవ న్యాయస్థానం మాటను ఎస్బీఐ బ్యాంకు ధిక్కరించడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం రామగుండం మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని ఎస్బీఐ బ్యాంకు ముందు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ ఎస్బీఐ ప్రజల బ్యాంక్ అని బీజేపీ ప్రభుత్వాన్ని కాదని వారు గుర్తు చేశారు। ఇక అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకులను కూడా పెట్టుకుందని అన్నారు। బీజేపీ ప్రభుత్వం అవినీతి అక్రమ సంపాదన కాపాడేందుకే ఎస్బీఐ పనిచేస్తుందా అని వారు ప్రశ్నించారు। బీజేపీ ప్రభుత్వానికి అనేక సంస్థలతో పాటు వివిధ మార్గాలలో వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు లెక్కలను తెలియజేయాలని గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్బీఐ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటి వరకు వాటిని బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు। పల్లె నుంచి పట్టణం వరకు అంతా బీజేపీ ప్రభుత్వ హయాంలోనే డిజిటల్ ఇండియాగా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు అడిగిన వివరాలకు క్షణాల్లో కంప్యూటర్ నుండి కోర్టుకు సమర్పించవచ్చు కానీ బ్యాంకు చైర్మన్ గౌరవ న్యాయస్థానాన్ని 4 నెలల సమయం అడగటాన్ని వారు తప్పుపట్టారు। కాబట్టి ఎస్బీఐ బ్యాంకు వారు బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడ్డం మానేసి వెంటనే ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు। దేశంలో వివిధ పార్టీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ బాండ్లకు సంబంధించి మరి వాళ్ళ రద్దు చేయాలని సిపిఎం పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది। ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ఎలక్ట్రానిక్ బాండ్లకు సంబంధించి సమకూర్చుకొని ఇవాళ ఎన్నికలలో మరి అనేక రకాల లబ్ధి పొందుతూ ఇవాళ అధికారం చెలాయిస్తానికి ప్రయత్నం చేస్తుంది। ఈ విషయాన్ని సిపిఎం పార్టీ మరి సుప్రీంకోర్టులో వేసి ఎన్నికల ఎలక్ట్రానిక్ బాండ్లను రద్దు చేయాలని వాటిని వాడొద్దని మరి పార్లమెంట్ లో చర్చించినప్పటికీ ఇవాళ బీజేపీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఎస్బీఐలో ఎన్నికల ఎలక్ట్రానిక్ బాండ్లకు సంబంధించి ఇవాళ అక్కడ దాచిపెట్టుకొని అందులో జమ చేసుకొని ఇవాళ అది ప్రజల బ్యాంక్ కాకుండా అది బీజేపీ బ్యాంకుగా నరేంద్ర మోడీ బ్యాంకుగా ఉంటుంది। దీనికి వ్యతిరేకంగా వెంటనే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, దాన్ని వెంటనే వెల్లడించాలని ఎస్బీఐ మొత్తం చైర్మన్ కి ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ మాకు కొంత సమయం కావాలని బీజేపీ తోటి లాలుచిపడి దాన్ని వెల్లడించకుండా జూన్ 30వ తారీఖు నాటికి ఇస్తారని చెప్పడం ఏదైతుందో సిపిఎం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది। ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుమారస్వామి, మహేశ్వరి, నాయకులు లక్ష్మారెడ్డి, సాగర్, రాజ్ కుమార్, సురేష్, క్రాంతి, భాగ్య, పీరు, మహమ్మద్, లావణ్య, మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు। సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్। మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును। మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును। పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు। విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు। డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు। శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని 7660044330।